హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టెక్ సౌండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆడియో మనం రికార్డ్ చేస్తున్నప్పుడు క్లిప్ అంటే ఏంటి? క్లిప్ అంటే ఏంటంటే మనం చెప్పాల్సినటువంటి వాయిస్ కంటే ఒక్కొక్కసారి ఎక్కువగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కువగా ఆడియో రికార్డ్ అయిపోతుందన్నమాట. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ రికార్డ్ అవుతుంది. దాన్ని మనం డిస్టార్షన్ అంటాం, లేకపోతే క్లిప్ అంటాం, క్లిప్పింగ్ అంటాం, బ్రేక్ అవ్వడం అంటాం వాయిస్. ఓకే. సో, అలాంటి ఆడియో క్లిప్‌ని మనం మళ్ళీ నార్మల్‌గా తేవటానికి ఏం చేయాలి? సో, దీనికి మనకి ఆడాసిటీలో ఒక ఎఫెక్ట్ ఉంది. అది మనం చెక్ చేస్తున్నాం. దాన్ని మనం క్లిప్ ఫిక్స్ అంటాం. ఓకే. సో, ఈ ఆడాసిటీ వచ్చేసి ఫ్రీ, ఓపెన్ సోర్స్, విండోస్‌లో కానీ, మ్యాక్‌లో కానీ, లినక్స్‌లో కూడా ఫ్రీనే. అలాంటి ఫ్రీ ఎడిటింగ్ అప్లికేషన్‌లో మనం ఈ క్లిప్ ఫిక్స్‌ని ఎలా చేస్తున్నామో చూస్తున్నాం. చాలా వరకు దాదాపు బిగినర్స్ అందరూ కూడా ఆడియో ఎడిటింగ్‌కి ఈ ఆడాసిటీని యూజ్ చేస్తారు కదా! సో, వాళ్ళందరి కోసం, బిగినర్స్ కోసం ఈ ఆప్షన్. మనం స్క్రీన్ మీదకి వెళ్తున్నాం. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక చిన్న ఆడియో క్లిప్‌ని రికార్డ్ చేస్తున్నాను. అందులో కొన్ని మాటలు నేను గట్టిగా మాట్లాడతాను. అది క్లిప్ అయిపోతుంది. క్లిప్ అయిన వాటిని కిందికి దించడానికి మనం ఏం చేయాలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో, ఈ ఆడియోలో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ ఆడియో ఏదైతే ఉందో ఇక్కడ క్లిప్ అయిపోయింది కదా! సో, మీరు చూడొచ్చు క్లియర్‌గా. సో, ఫుల్‌గా క్లిప్ అంటే ఒకటి చూడండి, దాదాపు ఇప్పుడు నేను ఇది డీబీస్‌లో చేంజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సి -10 కంటే ఎక్కువ దాటిపోయింది. సో, మొత్తానికి క్లిప్ అయితే అయిందని మనకి తెలుస్తుంది. నేను గట్టిగా మాట్లాడినాను కదా! సో, దాన్ని నేను కిందికి తీసుకురావాలంటే ఏం చేయాలి? సో, డౌన్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. ఈ పార్ట్‌ని మాత్రం ఏం చేయాలంటే మనం సెలెక్ట్ చేసుకునేసి ఎంతవరకు మనం కావాలంటే అంతవరకు. ఓకే. సో, ఈ పార్ట్ మాత్రం నేను డౌన్ చేయాలంటే సింపుల్‌గా నేను పైకెళ్ళేసి ఇక్కడ ఎఫెక్ట్స్‌లో వెళ్ళేసి సెలెక్ట్ ఎఫెక్ట్, ఇందులో మనం నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్ ఏదైతే ఉందో ఈ నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది క్లిప్ ఫిక్స్. అంటే క్లిప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిక్స్ చేయడం అనమాట. సో, సింపుల్‌గా మనం సెలెక్ట్ చేస్తే మనకు ఒక పారామీటర్ ఓపెన్ అవుతుంది. ఓకే. పారామీటర్‌లో ఏంటంటే థ్రెషోల్డ్ ఆఫ్ క్లిప్పింగ్ పర్సెంటేజ్‌లో ఉంటుంది ఇది. ఓకే. సో, 60% ఎంత థ్రెషోల్డ్ మనం పెట్టాలి క్లిప్పింగ్‌కి? సో, 60 పెట్టుకోవచ్చు, 50 పెట్టుకోవచ్చు. సో, నేను దాదాపు 60ని అలాగే పెట్టేస్తున్నాను. దాని తర్వాత రెడ్యూస్ యాంప్లిట్యూడ్ టు అలో ఫర్ రీస్టోర్డ్ పీక్. అంటే పీక్‌ని మనం తగ్గించాలి. ఎంత తగ్గించాలి? సో, ఇది -10 ఎంతో ఉంది కదా! మనం ఇప్పుడు చూసినాం పైన ఇక్కడ. సో, అరౌండ్ సంథింగ్ లైక్ డీబీఎస్‌లో లేదు. మనకి ప్లే చేసినప్పుడు కూడా మీకు తెలుస్తుంది. ఓకే. సో, ప్లే చేసినప్పుడు మనకు పైన స్కేల్ ఉంటుంది కదా! లెట్ మీ షో యూ థాట్. ఇప్పుడు ప్లే చేస్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది చూడండి. మాట్లాడతాను అది క్లిప్ అయిపోతుంది. క్లిప్ అయిన వాటిని పైన రెడ్ కలర్ ఆల్మోస్ట్ -9, -6 కూడా దాటిపోయింది. మాట్లాడతాను అది క్లిప్ అయిపోతుంది. సో, -3 వరకు కూడా వెళ్ళిపోయిందనమాట. సో, దానిని ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు ఆ క్లిప్‌ని తగ్గించబోతున్నాం. సో, ఏం చేయాలి? సింపుల్‌గా దేనైతే మనం తగ్గించాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసేసి సింపుల్‌గా ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ మచ్ ఓన్లీ. ఓకే. ఇంతవరకు ఉంది యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంతవరకు. మిగతా అన్నీ పర్వాలేదు. ఓకేనా? సో, పైన మనకి టూల్స్‌లో వెళ్ళేసి ఎఫెక్ట్స్‌లో వెళ్ళేసి ఇక్కడ మనం సింపుల్‌గా నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్‌లో క్లిప్ ఫిక్స్‌ని సెలెక్ట్ చేసినామంటే మనకి ఒక పారామీటర్ కనిపిస్తుంది సింపుల్‌గా. సో, 60% మనం పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, రెడ్యూస్ యాంప్లిట్యూడ్ టు అలో ఫర్ రీస్టోర్డ్ పీక్. అంటే ఈ పీక్ క్లిప్ అంటాం, పీక్ అంటాం, డిస్టార్షన్ అంటాం, అన్నీ ఒకటే. బ్రేక్ అంటాం, అన్నీ ఒకటే. సో, ఇక్కడ దీన్ని మనం -9 అంటే -9 కంటే ఎక్కువగా ఉంది యాక్చువల్‌గా. సో, నేను -9 అంటే -8 పెడుతున్నాను. అంటే మీరు చూడొచ్చు తర్వాత అది సెట్ అయిన తర్వాత. మీరు సెట్ అయినప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. సో, నేను అప్లై కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ తెలిసిపోతుంది. సో, నేను క్లికింగ్ అప్లై. ఎంత డౌన్ నుంచి వెరీ వెరీ నైస్. అన్నిట్లో మనకి సౌండ్ ఆడియో లాగా ఉంటుంది, వాయిస్ అలాగా ఉంటుంది. కాకపోతే క్లిప్ అయింది మనకి తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో, ఇప్పుడు వింటే మనకు నార్మల్గా వినిపిస్తుంది. మాట్లాడతాను అది క్లిప్ అయిపోతుంది. క్లిప్ అయిన వాటిని సింపుల్, వెరీ వెరీ. సో, ఇలాంటి వీడియోలు, ఎడిటింగ్ వీడియోలు మనకి ఇంకా ఎన్నో మనం తీసుకొస్తున్నాము. సో, ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.